రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. కారణం ఏంటి అని అంటే కస్తూర్బాలు పాఠశాలలు స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఇలా టీచింగ్ నాన్ టీచింగ్ కార్మికుల పేరుతోటి ప్రభుత్వము కొద్దిమందిని అవుట్సోర్సింగ్ పేరుతోటి కొద్దిమందిని వర్కర్స్గా నియమించి పనులు చేయించుకుంటున్నది. కానీ కార్మిక చట్టాలకు అతీతంగా వ్యవహరిస్తున్నది. కార్మిక చట్టాల ప్రకారము 8 గంటలు పని విధానం అమలు చేయాలి. 8 గంటలు పనిచేసినందుకు వాళ్ళకు ఏదైతే వేతనం ఉంటుందో ప్రభుత్వ గజెట్ ప్రకారం జీవో ప్రకారం వాళ్ళకు వేతనాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వము వెట్టి చాకిరీ చేయించుకుంటున్నది. కస్తూర్బా పాఠశాలల్లో పనిచేసేటువంటి కార్మికుల దగ్గర వాళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మనం ఇప్పటికే దాదాపు వాళ్ళకు సంబంధించినటువంటి కార్యాలయం ముందు టెలిఫోన్ భవన్ దగ్గర మనం ధర్నా కార్యక్రమం కూడా చేసింది. మీరు కూడా అందరూ పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అందులో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా అట్లనే ఉన్నది. ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేసేటువంటి పాఠశాలలు కాదు. ప్రభుత్వము ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పటికీ మరి అలా పనిచేసే కార్మికుల మంచి చెడులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వము ఈ ఉన్న కార్మికులను పనిచేసేటువంటి కార్మికుల సమస్యలను పట్టించుకుంటలేదు. సుప్రీంకోర్టు 2016లో బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చింది. కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకొని దాని మీద విచారణ జరిపి అది సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో నడిచిన తర్వాత కార్మికులు ఎవరైనా సరే ఒకే పనిని ఒకే రకంగా ఒక దగ్గర పనిచేసే దగ్గర ఉన్నటువంటి కార్మికులు పర్మనెంట్ కార్మికునికి ఒక రకమైన వేతనం, కాంట్రాక్ట్ కార్మికునికి మరొక వేతనం అనేది అది సరైన పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళకు సమానంగా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేసేటువంటి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చింది. కానీ ప్రభుత్వాలు కేవలం మన ఓట్లు వాళ్ళ సీట్ల వాళ్ళ గొడవలు తప్ప మన కార్మికుల కోసం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అంత గొప్ప మన దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగంలో ఏమున్నదో రాజ్యాంగపరమైన హక్కులన్నీ కూడా మేము అమలు చేస్తాము. అలా కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగంలో భాగం. అటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దీంట్లో ఉన్న అన్నీ కూడా మేము పాటిస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. కానీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి ఒక దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మట్టుకు ఇప్పటి వరకు ఏ కాంట్రాక్ట్ కార్మికులు కూడా అమలు జరపలేదు. కేవలము ఓట్లప్పుడు వచ్చి మాటలు చెప్తాడు. ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తున్నటువంటి కాలేజీలు కానీ పాఠశాలలు కానీ ఎండ్ల పనిచేసే వాళ్ళైనా సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు కేసీఆర్. కానీ ఇప్పటి వరకు ఎవరు చేయాలి, చేసిండు ఎవరిని చేసిండు అని అంటే ఈ ఏపీ మన డిపిసిడిఎల్లో పనిచేసేటువంటి విద్యుత్ సంస్థల పనిచేసే కొంతమందిని ఆర్టిజన్స్ అని పేరు పెట్టి వాళ్ళను కొంతమందిని మాత్రం చేసిండు. మిగతా ఎక్కడ కూడా పర్మనెంట్ చేయలేదు. చాలామంది లెక్చరర్ అధ్యాపకులు ఉన్నారు. మీలాగా కస్తూర్బాల్లో పనిచేసేటువంటి అనేక మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. కానీ వీళ్ళ ఊసెత్తలేదు. కనీసము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనం అయితే ఇవ్వాలి కదా. ఈరోజు విపరీతంగా పెరిగిపోయినాయి. 300-400% ధరలు పెరిగిపోయినాయి రాష్ట్రంలో. కరోనా కాలంలో ఇంకా విపరీతంగా పెరిగిపోయినాయి. మరి అటువంటిది ఆదుకోవాల్సింది పోయి కరోనా పేరు చెప్పుకొని ఇప్పటి వరకు పాఠశాలలు ప్రారంభించకపోగా ఇప్పుడు ఇంకా కూడా వాళ్ళు చేసినటువంటి వేతనాల నుండి 10% కోత విధించారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ లేదు. అంటే కాంట్రాక్ట్ కార్మికులు అంటే అడ్డ మీద పనిచేసే కార్మికుల్లాగా అయిపోయింది. ఈరోజు వాళ్ళు పాఠశాలల్లో పనిచేయండి, ఏదన్నా ఆఫీసులలో పనిచేయనియండి, వాళ్ళ మీద పట్టింపు లేదు. కేవలము వాళ్లకు పనులు చేయించుకోవడం తప్ప, బానిసలుగా తప్ప. మనం ఒక కార్మికుల హక్కులు కలిగినటువంటి వాళ్ళము. మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, దానిలో అనేక చట్టాలు ఉన్నాయి. కనీసం మనిషికి వర్తించేటువంటి చట్టాలను మా ప్రభుత్వాలు అమలు చేయడానికే మేము ఇక్కడ కూర్చున్నామనేటువంటి విషయాన్ని మర్చిపోయిన వాళ్ళు. కాబట్టే ఈరోజు మనకు కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు చెప్పింది, రాజ్యాంగంలో రాసి ఉన్నది. కార్మిక చట్టాలు అవే చెప్తున్నాయి. కనీస వేతనాల చట్టం అదే చెప్తా ఉన్నది. కానీ ఇప్పటి వరకు అటువంటిది లేదు. ఈఎస్ఐ లేదు, ఈపీఎఫ్ లేదు, తర్వాత గ్రాడ్యుటీ లేదు, అసలు ఆసుపత్రి సౌకర్యం లేదు. అంటే మనం ఎట్లున్నది అని అంటే కేవలం అడ్డ మీద పని చేస్తున్నారు, అడ్డ మీద కనబడతారు. కానీ మనం ఒక ఆఫీసులో పని చేస్తామనే ఒక తృప్తి తప్ప మనకు ఈ ప్రభుత్వం నుంచి చెందింది ఏమీ లేదు. పైగా కనీసం మనకు సెలవులు లేవు. దాదాపు కస్తూర్బా బాలికల పాఠశాలలు అంటే
అందరూ చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు చదువుకున్నటువంటి స్కూళ్ళు అలా పనిచేసేటువంటి వాళ్ళు కూడా మహిళలే.